ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,642కు చేరింది. కాగా రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య స్వల్పంగా పెరగడంతో రికవరీ రేటు 77.9% మెరుగుపడిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో మీడియా కీలక భూమిక పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 42,37,070 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ విభాగం విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,479 మందికి కోవిడ్-19 సోకింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 62,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 2,479 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,47,642కు పెరిగింది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,485 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 77.9%కి మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,15,072గా నమోదైంది. కాగా నిన్న మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 916గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 188 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. మేడ్చల్, మల్కాజ్గిరి 183, వరంగల్ అర్బన్ 124, కరీంనగర్ జిల్లాలో 120, నల్గొండ 108, నిజామాబాద్ 101, సూర్యాపేట 96, ఖమ్మం 94 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో మీడియా కీలక భూమిక పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా ప్రభుత్వ లోపాలను విశ్లేషించడంలో మీడియా అద్వితీయ పాత్రను పోషించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన పత్రికా గేట్ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సమాజంలోని మేధావి వర్గం, కవులు, రచయితలు సమాజానికి మార్గదర్శకులు, ఉపాధ్యాయులు వంటి వారని అన్నారు. దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో కరోనా మరణాల రేటు తగ్గుతోందని, ఆగస్టు మొదటి వారంలో ఈ రేటు 2.15%గా ఉన్నాయని, మరణాల రేటు ప్రస్తుతం 1.7కు చేరిందని వివరించారు. దాదాపు 14 రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 కన్నా తక్కువ కేసులున్నాయి. లక్షద్వీప్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు. దేశంలో మిలియన్ జనాభాలో 3,102 కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా 10 లక్షల మందికి కేవలం 53 కోవిడ్ మరణాలే సంభవిస్తున్నాయి. జనాభా నిష్పత్తి పరంగా చూస్తే ప్రపంచంలో కోవిడ్ బాధితుల సంఖ్య మన దేశంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 62% యాక్టివ్ కేసులున్నాయి. ఈ రాష్ట్రాల్లో 70% కోవిడ్ మరణాలు సంభవించాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42,37,070 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ విభాగం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. రాష్ట్రంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 70,993 నమూనాలు పరీక్షించగా 10,000
601 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు చేరుకుంది. కాగా వైరస్ నుంచి కోలుకుని సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 11,691 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,15,765కు పెరిగింది. రాష్టంలో ఇంతవరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,560కి చేరింది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి దశల వారీగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కోర్సుల వారీగా పరీక్షల షెడ్యూల్ను ఓయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ విడుదల చేశారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ పరీక్షలకు ఈ నెల 14వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ సూచించింది. కరోనా అనుమానం నివృత్తి చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేసేందుకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని యూపీహెచ్సీఎల్లో ఈ ప్రయత్నం చేసిన అధికారులు పరీక్షలను మరింత విస్తృతం చేయనున్నారు. ఇకపై ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, ప్రకృతి చికిత్సాలయం, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నిజామియా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మలక్పేట, నాంపల్లి, గోల్కొండ, కింగ్కోఠి ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చిన అందరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారు. ఎవరికైనా తీవ్ర లక్షణాలు ఉండి నెగిటివ్ వస్తే వారిని ఆర్టీపీసీఆర్ కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించదలుచుకున్న వారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ గీత మంగళవారం ప్రకటించారు. యాదగిరిగుట్ట పట్టణ ప్రజలతో పాటు పలువురు ఆలయ అర్చకులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డంతో ఈ 3 రోజుల పాటు స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్టు వివరించారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండొచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనాకు భయపడాల్సిన పని లేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులతో హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి బాధితులకు ధైర్యాన్నిచ్చారు. అలాగే కరోనా సోకిన వారికి అండగా ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా మూతబడ్డ పాఠశాలలను దాదాపు 6 నెలల తర్వాత తిరిగి తెరిచేందుకు కేంద్రం పాక్షికంగా అనుమతి ఇచ్చింది. అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి స్కూళ్లు తెరవడానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. అయితే 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సూచనలను అనుసరించి స్కూళ్లను తెరవకపోవడంపై స్కూళ్ల యాజమాన్యాలు స్వచ్చందంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్లో వివరాలు వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలలకే ఈ అనుమతులు వర్తిస్తాయని వెల్లడించింది. ముఖానికి మాస్కులు ధరించడం, విద్యార్థుల మధ్య 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, ఉమ్మి వేయకుండా చర్యలు తీసుకోవడం, వీలైతే ఆరోగ్య సేతు యాప్ను వాడడం వంటి నిబంధనలను పాఠశాలల్లో అమలు చేయాలని వెల్లడించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ తరగతులను కూడా కొనసాగించాలని, ఈ విధానాన్నే ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటనలో వివరించింది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.